హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు టమాటా కాయలతో టమాటా చట్నీ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా ఒక 6 టమాటా కాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాక ఒక 10 లేదా 12 పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఇలా అయ్యాక టమాటో కాయలన్నింటినీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపాక ఒక రికా పెట్టేసి ఒక 2 సెకండ్స్ కొంచెం మగ్గనివ్వండి. ఈ విధంగా ఉడికాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. దీంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసేసుకొని కలిపేసుకోండి. ఈ విధంగా కలిపాక దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఇప్పుడు ఇది కలిపాక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. గిన్నెలోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి కొన్ని పల్లీలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లోనే పోపు పెట్టేసుకున్నాము. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకొని పోపు పెట్టేసుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు వేసుకున్నాం కదా, దీన్ని మిక్సీ పట్టేసుకోండి. ఇలా ఫైన్గా పౌడర్ పట్టేసుకున్నాక దీనిలోకి మనము ఉడికించుకున్న టమాటాకాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మెత్తగా పట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకొని దీని పోపు వేసేసుకోవాలి. పోపు వేసుకున్నాక కలిపేసుకుంటే అంతే అండి, ఎమ్మి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది.